రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి, రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే శ్రీశైలం 20 రోజుల్లో ఖాళీ అవుతుంది. దీని మీద ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా మాట చెప్పండి. అసలు ఇక్కడ ఎక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది కదా, వీళ్ళు జరగని బనకచర్ల జరగని రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణ నేతలు ఎందుకు మాట్లాడుతున్నట్టు మీకేమనిపిస్తోంది? కుమిడి గారు, తెలంగాణ నాయకులు మాట్లాడడం చాలా అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను పట్టించుకోకపోవడం అంతకన్నా దారుణం. రెండు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారంటే వీళ్ళు పట్టించుకుంటే అసలు రాకుండా. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అండి. ఎందుకంటే అది అవసరం. ఆగిపోయిందని మీరు అంటున్నారు, ఆగపోకూడదని మేము అంటున్నాం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. శ్రీశైలం డ్యామ్ అనేది పూడిక వల్ల 150 టీమ్స్ పడిపోయింది కొమ్మినేని గారు. వరద ప్రవాహం బాగుంది, వరద రోజులు తగ్గిపోతా ఉంది. అందువల్ల వరదలు శ్రీశైలం డ్యామ్ నిండిపోయి, నాగార్జున సాగర్ నిండిపోయి, ప్రకాశం బ్యారేజ్ ద్వారా అంశల దీవిలో సముద్రంలో కలిపేసిన సమయంలో వరద జలాలుగా మారుతుంది. అప్పుడు ఫాస్ట్ గా 1 వారం రోజులు ఉంటుంది కొమ్మినేని గారు. ఆ టైంలో మాక్సిమం నీళ్లు డార్ చేసుకునేసి పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్బిసి ఇక్కడ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. వరద జలాలను ఇప్పుడు గాలేరు నగరి, హంద్రినివా వరద జలాలపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులే కదా. ఆ వరద జలాల కోసం రూపొందించినటువంటి ప్రాజెక్టు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం. అది అనివార్యం. శ్రీశైలం డ్యామ్ పూడిక వల్ల ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితిలో జగన్ గారు తీసుకున్నటువంటి దూరదృష్టి నిర్ణయం. ఇప్పుడు 7,000 కోట్లు అవుతుంది కొమ్మినేని. ఆల్రెడీ 2,000 కోట్లు పెట్టేసినారు. ఇంకో 5,000 కోట్లు పెడితే వరదలు వచ్చినప్పుడు 100 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు కోసం మనం ప్రయత్నించాం. కానీ 1,00,000 కోట్లతో గోదావరి నుంచి బనకచర్ల నీళ్ళు తీసుకొస్తారు. అది 5,000 కోట్లతో మరి చెయ్యరు. కాబట్టి ఇది అనివార్యం. ముచ్చిమర్రి కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ అనివార్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇది తెలంగాణ వాళ్ళు అనవసరమైన అభ్యంతరం పెడుతున్నారు. వాళ్ళు సక్సెస్ కారు. ఎప్పుడు సక్సెస్ కారు? మనం గట్టిగా ప్రయత్నిస్తే సక్సెస్ కారు. మనం అసలు వదిలేసినాము, ఇది సరైనది కాదు. ఖచ్చితంగా వాళ్ళ అభ్యంతరాలు అర్ధరహితం. వాళ్ళు మాత్రం రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దిండికి మాత్రం 800 అడుగుల నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చా? ఎల్ఎల్బిసి నుంచి మనం మాత్రం లిఫ్ట్ చేసుకోవడానికి లేదా? కాబట్టి ఇది సరైనది కాదు. ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇవన్నీ గుండ్రేవలు, ఇవన్నీ రాయలసీమకు అనివార్యం. తెలంగాణ అభ్యంతరాలు పక్కకు పోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. రైట్. రాహుల్ గాంధీ ఇష్యూ మీద పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా దీని మీద కూడా చెప్పండి. కర్ణాటక ఆఫీసరు నోటీస్ ఇచ్చారంట, ప్రూఫ్ చూపించవా అని. మరి ఆయనేమో చాలా ఆధారాలు చూపించారు. ఈవెన్ ఏపీలో కూడా జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన ఏమంటాము ఓట్ల గందరగోళాలు, ఈవీఎంల మాయాజాలం, వీటన్నిటి మీద వార్తలు వచ్చాయి. సో ఈ డెవలప్మెంట్ ఎటువైపు దారితీస్తుంది? ఓవరాల్గా సిస్టమ్ మొత్తం క్షాళన జరిగే దిశగా వెళ్ళదా? ఎన్నికల ప్రహసనం పైన, ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం పైన ఫలితాలు వచ్చిన ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన విత్తనం ఈ రోజు వృక్షంగా మారింది. రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేశారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారి ప్రకటనతో అది పతాక స్థాయికి చేరింది. ఖచ్చితంగా దేశంలో ప్రజలు దీని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరే. ఈ రోజు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈవీ ఫ్యాట్లు దాదాపు 40 రోజులు పెట్టాలి. ఎందుకు 20 రోజులను క్లోజ్ చేసేసారు, అరైజ్ చేసి పడేశారు? ఇప్పుడు ఏమి టెస్ట్ చేయాలి? 2 ఫామ్ 20 అనుకుంటాను, దాదాపు 6 సాయంత్రానికి బైఫర్కేషన్ చేసి ఆన్లైన్ లో పెట్టాలి కదా. భారతదేశం అంతా పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 100 రోజుల తర్వాత ఎందుకు పెట్టారు? అంటే ఎక్కడుంది పారదర్శకత? ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా ఏం జరిగింది అని రాజకీయ పార్టీ ఆరోపణలు, మంచి చెట్లు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ తన విధులను ఎందుకు నిర్వర్తించలేదు? ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఈవీ ఫ్యాట్లు 20 రోజులు అరైజ్ చేసేశారు? ఎందుకు ఇన్ టైంలో ఫామ్ 20 పెట్టలేదు? బైఫర్కేషన్ చేసి ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ పైన అనుమానాలు వస్తాయి. ఎలక్షన్ కమిషన్ నిర్వహణ మీద అనుమానాలు వస్తే ఆటోమేటిక్ గా అది ఎవరికో ఒకరికి ఫేవరెటిజంగా మారుతుంది కదా. కాబట్టి ఈ ఫేవరెటిజం ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయి? బీజేపీ అలయన్స్ ఉన్న పార్టీల చోట్లే వస్తున్నాయి, మిగతా చోట రావట్లేదు. మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? మిగతా రాష్ట్రాలు ఎందుకు రావట్లేదు కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన పట్ల అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సావధానంగా ఆన్సర్ చేయడం, అవసరమైతే చర్చ పెట్టాలి. ఈ ఈవీ ఫ్యాడ్లు ఇవి అవసరమా, లేదా మళ్ళీ అమెరికా లాగా ఇంకోలాగా బ్యాలెట్ పేపర్లకు పోవాలి, వెనక్కిపోతున్నారు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ పోతే వెనక్కిపోవడం ఇప్పుడు ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగినప్పుడు ముందుకు పోవాలి కానీ వెనక్కిపోవడం అనే క్వశ్చన్ చాలా మంది వేస్తున్నారు. వెనక్కి ఎవరు తీసుకెళ్తున్నారు? వెనక్కిపోవడం అంటే అర్థం ఏంటి? టెక్నాలజీ కాదు, విశ్వసనీయతలు వెనక్కిపోకూడదు. మీరు విశ్వసనీయతను పాతాళానికి తొక్కేసి మీరు పోయినారు వెనక్కి. అసలు అనుమానం
నమ్మకం వచ్చేసిన తర్వాత మీరు వెనక్కిపోయారు కాబట్టి మీరు వెనక్కిపోయిన కారణంగా సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిపైన చర్చ జరగాలి. ఖచ్చితంగా జగన్ గారు ఆ రోజు విత్తనం నాటారు, రాహుల్ గాంధీ దాన్ని వృక్షం చేశారు. ఖచ్చితంగా సమాజం అందుకుంటా ఉంది. దీని కానీ సీరియస్ గా తీసుకోకపోతే ప్రజలైతే ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసాన్ని కోల్పోతారు. కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్ స్లిప్లు మిషన్లు పెట్టిన తర్వాత అవేమి మేము లెక్క ఏమంటే ఇంకా అసలు ఉపయోగం ఉంది? అన్ని కోట్లు దేశవ్యాప్తంగా పెట్టడం వేస్టే కదా సార్. లెక్కలేసి ఉంటే కదా ఎరేజ్ చేసేస్తారు 20 రోజులు. అరేంజ్ చేశారు. ఏమంటున్నారు? ఆ మాత్రం దానికోసం అన్ని కోట్లు బహుశా కొన్ని వందల వేల కోట్లు అయి ఉంటాయి కదా ఆ మిషన్లు పెట్టడానికి, ఈవీఎంలు కాకుండా. ఎవరు తిన్నట్టు ఆ డబ్బు అంతా వేస్ట్ అయిపోయింది. మీకేమైనా భారమా ఈవీ ప్యాడ్లు మీ చేతిలో ఉంటే మీకేమైనా భారమా? ఇప్పుడు ఏమంటారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కేసులో ఏమంటారంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని దాన్ని తీసేసి మీ డౌట్లు ఉంటే ఇటు చూసుకోండి అన్నారు. మా డౌట్ ఏంటంటే నేను నమ్మేది ఈవీ ప్యాడ్ 10 సెకండ్లు నా పాటు నేను ఎవరు ఓటేసాను చెప్తే దాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో మిషన్ లో వచ్చిన ఓట్లకి ఈవీ ప్యాడ్లకి మధ్య సరి చూసినప్పుడు తేడా వస్తే మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు, తేడా లేకపోతే లేదండి. దాన్ని చూపించమంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసేసి మళ్ళీ వేస్తానంటాడు. నువ్వు వేసుకో, నువ్వు ఒక 10 ఓట్లు వేసుకో, శివశంకర్ 10 ఓట్లు వేసుకుంటాడు, చూసుకోండి అంటున్నారు. ఏం దాని తోడు రాహుల్ గాంధీ రేజ్ చేసిన ఇష్యూస్ లో ప్రధానంగా సాయంత్రం అయిన తర్వాత అర్ధరాత్రి దాకా జరిగిన ఓటింగ్ సంబంధించిన పెరిగిన శాతం, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా 12.5 పెరిగింది కదా. దానికి సంబంధించిన ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వట్లేదు, దాన్ని కూడా ఎందుకు డిస్ట్రాయ్ చేశారనేది అనుమానానికి దారితీస్తుంది కదా. ఖచ్చితంగా 14% ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం మీరు అనౌన్స్ చేసిన దానికి తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఫైనల్ రిజల్ట్స్ చెప్పడానికి 14% తేడా వచ్చేసింది. ఎంత పర్సంటేజ్? వేలల్లో ఓట్లు కదా. ఇవన్నీ అనుమానాలు దేశం అంతా ఎట్లే ఉంది. అంటే ఎక్కడైతే బీజేపీ వాళ్ళ అనుబంధాలను గెలిచారో అన్ని ఇట్లాంటి అనుమానాలు వస్తున్నప్పుడు సహజంగా అభ్యంతరం ఎందుకు రాకుండా ఉంటుంది? రైట్. వ్యవస్థలను అయితే క్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శివశంకర్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా మాట్లాడదలిచారా? ఒకటి సార్, రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిద్ర మేలుకున్నందుకు స్వాగతిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఎన్నికలైన ఆ రోజే రాత్రే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందని తర్వాత వచ్చేసేసి ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కూడాను, అదే విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త కూడా ప్రభాకర్ గారు కూడాను 12.8% ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అంత పెరగడం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేయడమే కాకుండా, మీరు ఇదంతా గమనించండి సార్. రాహుల్ గాంధీ గారి ప్రజెంటేషన్ ఆ వివరాలు చూస్తే ఖచ్చితంగా 2018లో 2017లో అదే విధంగా 2021లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇస్తూ ఎన్నికల కమిషన్ కి ప్రజలకి డెమోన్స్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా వాళ్ళు ఎన్నికల ఓట్లు 2-3 ఓట్లు అదే మీరు గమనించారో లేదో, కుప్పము, ఉరవకొండ, మీరు కూడా చాలా పదే డిబేట్లు చెప్పేవాళ్ళు. ఉరవకొండలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, కుప్పంలో వచ్చేసి 28,000 ఓట్లు, అన్ని ఓట్లు తొలగించడం. మేము ఒక యుద్ధ వాతావరణంతో చేసుకుని వార్ రూమ్ క్రియేట్ చేసుకుని అక్కడ వర్క్ చేసేసి స్ట్రాటజిక్ టీము మా వ్యక్తులు లోకేష్ అనేటువంటి వాళ్ళు స్ట్రాటజిస్టులు అంతా కూడా చేస్తే దాదాపు 21,000 ఓట్లు దొంగ ఓట్లు తొలగించడము, డూప్లికేట్ ఓట్లు, తండ్రి పేర్లు లేని ఓట్లు, చిన్న ఓట్లు. అంటే ఇదంతా కూడా ఈ రోజు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే మొత్తుకుంటూ చెప్తుంది ఎన్నికల కమిషన్ కి నిష్పక్షపాతంగా ఉండండి అయ్యా అని. అంతేకాదు సార్, ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ప్రత్యక్షంగా విజయవాడ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు 6వ వార్డు అనుకుంటే అంబేద్కర్ నగర్కి వెళ్తే నేను ఆ యొక్క ఇన్ఛార్జ్ గానే ఉన్నాను. ఒక ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో 26 ఓట్లు ఉన్నాయి. 26 ఓట్లు ఏందప్ప వెళ్దాం పదా మంచి ఓట్లు ప్రచారం చేద్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఒక ముసలావిడ, ఒక కొడుకు అమెరికాలో ఎక్కడ ఉంటాడు, ఒక ముసలావిడ ఉంటది ఇండివిజువల్ హౌసెస్ లో. ఆ ఓటు ఈ 26 ఎవరు అంటే కనుక మాకు తెలియదు. ఆ రోజు మీరు గమనిస్తే కన్నబాబు గారు అనుకుంటాను, ఇప్పుడు IAS CRD ఆయన ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది అవినాష్ గారు అందరూ కలిసేసి. 26 ఓట్లు ఏందయ్యా, అక్కడ ఉండేది ఒక ఆవిడే ఏంటని. అంటే ఈ విధంగా ఎన్నికల కమిషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో మేము కూడా పదే చెప్తా ఉన్నాము. ఈ రోజు ఆయన ఓట్ చోరీ అనే వెబ్సైట్ క్రియేట్ చేయడము, ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం కాదు. మొన్న కూడాను మన సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మా పార్లమెంటరీ పార్టీ నేత వెళ్ళేసి ఎన్నికల కమిషన్ కు ఇదే అంశాలని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాము. ఈ డెమోక్రటిక్ పరంగా 88 సీట్లో తేడా వచ్చిందని చెప్పినట్టున్నారు కదా. టోటల్ గా 88 సీట్లు మేము గెలిచే అవకాశం ఉన్న వాటిని ఈ రకంగా ఈ ఓట్ల మతలబు వల్ల పోయామని ఓడిపోయటం జరిగిందని సుబ్బారెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టున్నారు.
88 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు మేము గెలిచేటువంటి స్థానాలు. ఈ 4 కాకుండా 8 పార్లమెంటు స్థానాలు ఏకచక్రాధిపత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి స్థానాలు. దీనికి సంబంధించిందే కాదు సార్ ఈవీఎం లో. ఇదైతే ఓటర్ లిస్టు, ఇది ఒక అంశము. ఈవీఎం లో కూడా ఇందాక పురుషోత్తం అని చెప్పినట్టు ఆ బ్యాటరీకి సంబంధించింది కానీ, వీవీ ప్యాట్లు తగలబెట్టడం కానీ 20 రోజులకే కానీ ఏం సార్ ఇక్కడ మనం ఎందుకు పెట్టుకున్నది? ఇంత వేల కోట్లు ఖర్చు చేసేసి ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి సిస్టము 10 తరాలైనా కూడాను, ఈవెన్ 20 years తర్వాత అయినా కూడాను ఒక సింగిల్ క్లిక్ తో ఆయన అంటుంటాడు కదా, నేనే కట్టాను, క్వాంటమ్ వ్యాలీ నేనే తెచ్చాను అనేటువంటి ఈ యుగంలో 14 రోజులకి ఓటు క్యారీ చేయకోకుండా డేటా అంతా క్లీన్ డిలీట్ చేయడం ఏంటి సార్? ఓటర్ లిస్ట్ తగలబెట్టడం ఏంటి? ఇది ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడైనా ఓపెన్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకేవో కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఓపెన్ అవ్వలేదు. తర్వాత ఏదో లింక్ ట్రై చేయండి అని ఏదో చెప్పారంట. ఇప్పుడైనా ఓపెన్ అవుతుంది? నిజమే సార్. అది ఓటు మొన్న కూడా చూస్తే కనుక అవన్నీ కూడాను డౌన్ చేశారు, సైట్స్ డౌన్ చేశారు, వెబ్సైట్ డౌన్ చేసేసి యాక్సెస్ లేకుండా చేశారు. ఇంకో గమ్మత్త విషయం ఏంటంటే సార్, రాహుల్ గాంధీ ఏమైనా పోరాటం చేస్తారు మనం కూడా మాట్లాడుతున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు మాత్రము కమ్మని ఏమని ట్వీట్ కూడా చెప్పలేదు, రాహుల్ గాంధీ సపోర్ట్ చేయలేదు. అదే విధంగా అలయన్స్ పక్షాలు ఉన్నాయి, కమ్యూనిస్టులు కూడా కేంద్రంలో ఏమో పోరాడుతా ఉన్నాయి. ఇక్కడ నోరు మాట్లాడట్లేదు. బిఎస్పీ కూడా అక్కడ మాట్లాడట్లేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ చంద్రబాబు బయటపడతాడని చెప్పి. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయకపోవడం దేవుడేరు, కానీ కనీసం అంటే పిసిసి అధ్యక్షులు అందరూ కూడా జగన్ గారి మీద, వాళ్ళ మీద, మీకు జగన్ గారి మీద కోపం ఉండొచ్చు అయ్యా, ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని కనీసం వాళ్ళకి ఆలోచన కూడా రాలేదు సార్. మీరు గమనించారో లేదో, మన పిసిసి అధ్యక్షురాలు ఎక్కడున్నారో ఏమో కానీ రాహుల్ గాంధీ అనేసి దేశం అంతా పోరాటం చేయాలి, ఆయనని వెబ్సైట్లు చేసి ఆయన ఊరందరితో తిట్టించుకుంటా ఉంటే ఈమె కూడా ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ నువ్వు నోరు మూసుకోవయ్యా అన్నట్టుంది. రైట్, ఓకే. ఇక నాకంటే మేధావి ఇక్కడ ఎవరున్నారు? ఎన్టీఆర్ తర్వాత గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చింది నేనే, అట్లాగే రాయ్పూర్, విశాఖ రాజధాని నేనే తెచ్చానని చంద్రబాబు గారు చెబుతున్నారు. మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలే పుడతానంటున్నారు. ఏమంటారు, అది సూపర్ హిట్ చేసేసాను అంటున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు మేము మొత్తం మీద చంద్రబాబు గారిని మేధావిగా అక్కడున్న వాళ్ళే కాకుండా రాష్ట్రంలోనే ఒక మేధావిగా మీరు గుర్తిస్తారా? సూపర్ హిట్ అయినట్లేనా? సూపర్ 6 హామీలన్నీ ఇచ్చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. మరి అక్కడ ప్రశ్నించలేదంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు మేధావులు లేరని అనుకోవాలా? మరి కొండలు చూసి ఆయన ముచ్చటపడ్డారంట. సో ఓవరాల్గా మొన్న కార్యక్రమం అనుకోండి, నిన్న పత్రికల్లో వచ్చింది. సో దీని మీద కూడా కొద్దిగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. నిజంగానే చంద్రబాబు గారి మేధావితనం గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా ఇంటెలెక్చువల్, అందులో ఎవరికేమీ అనుమానాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఖచ్చితంగా నెంబర్ 1 మేధావిగా నేనైతే ఖచ్చితంగా గుర్తించడం కాదు, నా స్థాయి కాదు కానీ అనుకుంటాను. ఎందుకంటే రాజకీయ మేధావి కాకుండా ఎందుకుంటారు? ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ మేధాను ప్రదర్శించారు కాబట్టి ఒక కారణం కదా గెలవడానికి. ఇప్పుడు మీకు గుర్తుంటే పాత వీడియో చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి అసెంబ్లీలో వెటకారం చేస్తూ ఒక మాట అన్నాడు, నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి 2000 ఎంతో ఆ రోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. 3 సార్లు ఇవ్వకపోయినా 4వసారి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పగలిగినారంటే ఇంటెలెక్చువాలిటీ కాదంటారా మీరు? పొలిటికల్ గా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ అనే దాంట్లో మాత్రం ఆయనకి తిరుగులేని ఇంటెలెక్చువల్, దాంట్లో సందేహం లేదు. నా పాయింట్ ఏంటంటే వారు చెప్పిన దాంట్లో దాదాపు 27 పథకాలకు అయ్యే ఖర్చు 1,61,000 కోట్లండి. మీరు అన్ని అమలు చేసేసారు అన్నారు కదా, మీ లెక్క ప్రకారమే 1,60,000 కోట్లు. బడ్జెట్ అంత లేదు, మీరు కేటాయించింది 35-40 కోట్లు వేసి సూపర్ హిట్ అని ఎట్టంటారు? 2, ఇప్పుడు రాధాకృష్ణ గారు మొన్న రాశారు ఊహల్లో విహరిస్తున్నారని. అంటే దాని అర్థం ఏంటి? ఏమీ అమలు కాలేదనే కదా. ఒక పక్క అమలు కాలేదని మీకు అనుకూలంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, ఆ ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని చెప్పాడు. అంటే అమలు చేయలేదనే కదా అర్థం. మరి అయినా ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? చంద్రబాబు గారు మేధావితనం అనుకోవాలా, లేకపోతే జనాన్ని మభ్యపెట్టడమా, ఇంకోటి అనుకోవాలా? ఏమనుకోవాలి? అంటే ఒకటి ఏముంటుందంటే, కొన్ని అమలు చేస్తున్నాం కదా, చెప్పదాం, నమ్మినోడు నమ్ముతాడు, పోయిందే ఉంది ఒక రోజు ఉపన్యాసం. కాబట్టి రాజకీయాల్లో ఆశాజీవిగా ఉండాలి, చెప్పదలుచుకుని చెప్తా ఉండాలి. నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు పోతారు. కానీ ఈ పొలిటికల్ ఇంటెలెక్చువల్కి ఆయన మొదటి నుంచి ప్రదర్శిస్తున్నాడు. కానీ సూపర్ కాదు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అన్ని పథకాలు కొమ్మినేని గారు డైరెక్ట్ గా ప్రజల చేతుల్లోకి వెళ్ళాయి. కాబట్టి మనం ఎన్ని విన్యాసాలు చెప్పినా, ఎన్ని మేధస్సులు ప్రదర్శించినా, నా జోబులో డబ్బు వచ్చిందా లేదనే దానికి మేధస్సు అవసరం లేదు. ఇప్పుడు ఆటో వర్కర్ మాట్లాడాడు, ఏం చెప్పాము? జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పేరుతో 10,000 ఇచ్చాడు.
ఇప్పుడు మీరు 15,000 ఇస్తున్నారు దాన్ని. ఆ 15,000 2 సంవత్సరాలు ఇవ్వకపోగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఇంకొంచెం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ పథకం యొక్క అవసరం మరింత పెరిగింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత మేధస్సును ప్రదర్శించినా ఆటో డ్రైవర్కి 10,000 పోయిందని చెప్పడానికి ఇంకే ఏ మేధస్సు కుదరదు. అది పోయింది కదా, 10,000 పోయింది, 15,000 రాలేదు. అదనంగా మహిళలు ఉచిత బస్సు కారణంగా ఇంకొంచెం సగం పోతుంది. కాబట్టి ఇప్పుడు జగన్ గారు గుర్తు రాకుండా మీరు ఎట్లా గుర్తు వస్తారు, ఎంత మేధస్తున్నా కూడా. కాబట్టి జగన్ గారు డిపిటి సిస్టమ్ తీసుకురావడం ద్వారా ప్రజలకి పారదర్శకంగా అందడంతో పాటు ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని మీడియా ఛానల్ ఏం మాట్లాడుకున్నా నా జోబులోకి వచ్చిందా రాదో నాకు తెలుసు, దానికి ఏమి చర్చ కుదరదు. కాబట్టి ఇంకా పొలిటికల్ ఇంటెలెక్చువాలిటీ ఒక దట్ దాటిన తర్వాత కుదరదు, నైతిక ఇంటెలెక్చువాలిటీ ఉండాలి. కాబట్టి ఈ పొలిటికల్ ఇంటెలెక్చువల్ కొన్ని సందర్భాల్లో కుదురుతుంది కానీ ఇంకోసారి కుదరదు. అంటే ఒకటి ఒప్పుకోవాలి సార్, జగన్ గారు అమలు చేస్తుంటేనేమో మొత్తం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మళ్ళీ తాను అంతకంటే 3 రెట్లు ఎక్కువిస్తానని జనానికి చెప్పగలిగారు. ఆ తర్వాత ఇప్పుడేమో కొన్నిసార్లు సంక్షేమం ఎక్కడ కుదురుద్ది, సంపద ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు అనగలుగుతున్నారు. సో ఇది ఒక యాంగిల్ అయితే, అంటే కాంట్రడిక్షన్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేయటమా లేకపోతే కొందరిని అట్రాక్ట్ చేయటమా అవి చేయగలుగుతున్నారు. రెండో వైపు ఏమో కాంగ్రెస్ని తిట్టగలరు, బీజేపీని తిట్టగలరు, మోడీని తిట్టగలరు, సోనియా గాంధీ తిట్టగలరు, మళ్ళీ వాళ్ళతోటే రాజకీయంగా స్నేహం చేసుకోగలరు. అంతవరకు మేధావితనం అని ఒప్పుకోవాల్సిందే. అది కరెక్టా నైతికంగా కాదనేది పక్కన పెడితే. కానీ జగన్ గారిలో ఒక దురదృష్టి ఏంటంటే కొమ్మినేని గారు, నేను కూడా నిన్న చూశాను, ఈ మద్యం పాలసీలో కొత్త మార్పులు చేసినప్పుడు వైసీపీ కూడా చెప్పుకోలేదు. WHO అని వెబ్సైట్లోకి వెళ్ళాను కొమ్మినేని, మీరు వెళ్ళండి. మద్యం పైన ఒక పాలసీ డెసిషన్ చెప్పారు. మద్యం పైన మద్యం అన్నది హానికరం, ఎంత హానికి, దీంట్లో నాణ్యం అనేది ఉండదు అన్నారు. దీంట్లో నాణ్యాలు ఇవేం ఉండవు, సైజులు ఉండవు, ఏది తాగినా కూడా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మద్యం పైన ధరలు పెంచాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ షాక్ కొట్టేట్టుగా ధరలు పెంచితే విరక్తి పుడుతుందని మాట్లాడితే అందరూ ఎటకారం చేశాం. నేను కూడా ఒక సందర్భంలో ఇది అవసరమా అన్నాను. బట్ ఈ రోజు ఐక్రాస్ WHO చెప్పింది ధరలు పెంచాలి మద్యం పైన అని. అంటే ఐక్రాస్ WHO ప్రపంచానంతా స్టడీ చేసేగా చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకుంటే, అది కరోనా టైంలో కానీ మద్యం పైన తీసుకుంటే అది బ్రాడ్ గా ఆలోచించే ఆ రోజుకి అర్థం కాకపోవచ్చు. ఇది రియల్ ఇంటెలెక్చువాలిటీ, అంటే ప్రజలకు ఉపయోగపడే ఇంటెలెక్చువాలిటీ ఇదే. కాబట్టి WHO లాంటి మనమే చెప్పలేదు కదా, ప్రజలకు ఉపయోగపడేది కాదు కదా కావాల్సింది, రాజకీయంగా నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఈ రోజున. రైట్. చంద్రబాబు గారి మేధావితనం మీద మీరు సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా మన శివశంకర్ గారు? ఓకే సార్, ఆయన దేశంలో మేధావి అన్నాడో మరి రాష్ట్రంలో మేధావి అన్నాడో తెలియదు, కానీ ఆయన మేధా విషయంలో నేను కూడా మీరు అన్నట్టు ఒక 2-3 విషయాల్లో నేను కూడాను ఏకీభవిస్తాను. ఎలాంటి అంటే, అబద్ధాలను ఎలా నిజాలు చేయాలి, మోసం ఎలా చేయాలి, ఎన్నికల్లో ఎవరిని ఎప్పుడు తిట్టచ్చు. ఈ రోజు చంద్రబాబు మన రాహుల్ గాంధీని తిడదాము, రేపు పొద్దున అవసరమైతే రాహుల్ గాంధీని చేతులు పట్టుకుందాము, మోడీ గారిని వాళ్ళ కుటుంబంతో సహా ఏకపక్షంతో అందరితో తిట్టిద్దాము, అవసరమైతేనే మోదీ గారు మహానుభావులు, ఇంతకంటే గొప్ప వాళ్ళు ప్రపంచంలో లేరని పొగిడేద్దాము. ఇది ఆయన మేధస్సుకు మాత్రమే చెల్లింది. ఇంకొకటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో పుట్టాలనిపించలేదా? ఈ రోజే సడన్ గా ఎందుకు గిరిజన ప్రాంతాల్లో పుట్టాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అదే విధంగా ఈ మధ్య ఆయన నేర్చుకున్నారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు విజువల్స్ కూడా చూపిస్తున్నారు, ఎవరున్నారు ఒక కాలర్ మైక్ పెట్టుకొని ఇంకొకరిని పెట్టుకోవడము, ఒక సినిమా షూటింగ్ లో వెళ్ళడము, ఆయన తాను హీరోగా తనే మేధావిగా ఎల్లో మీడియాను మానిపులేట్ చేయడం కానీ మేధావితనం అంతా చూపిస్తూ తను ఒక్కడే ఈ రోజు పనిచేస్తున్నాడు, మిగతా 6 కోట్ల మంది కూడాను ఆయన మీద ఆయన పంపిస్తే తింటున్నారనేటువంటిది కూడా నమ్మించడానికి ఆయన మేధస్సు ఉపయోగపడుతుంది. దేనికి సార్ మేధావి? ఆయన మేధావి అయితే ఈ రోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేద విద్యార్థులకైనా ఒక స్కూళ్ళకు కానీ లేకపోతే కనుక వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కానీ వాళ్ళ యొక్క బళ్ళకు కానీ ఏమన్నా ఒక్కటైనా చేశారా? ఆసుపత్రిలో వైద్యం అందించడానికి ఒక్క చిన్నటైనా తీసుకున్నాడా? అదే విధంగా రైతులకు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి రైతులు ఆదుకుంటామంటే దాన్ని మీరు కాపీ కొట్టారు. అమ్మఒడి మేము తీసుకొని వస్తే మీరు కాపీ కొట్టారు, ఇది తల్లికి వందనం అనేసి. తెలంగాణలో అదే కర్ణాటకలో ఫ్రీ బస్ అంటే మీరు కాపీ కొట్టారు. ఒక్కటైనా సొంతంగా మీరు పెట్టినటువంటి మేధావితనం ఉందా? ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ పార్క్ తీసుకొని వచ్చి ఎస్టీబై పార్కులు హైటెక్ సిటీ మీడియాను అడ్డు పెట్టుకొని నేను డెవలప్ చేసే ఐటీ అంటారు. తెలంగాణ ఆ ప్రాంతం ఎప్పటి నుంచి అభివృద్ధి చెందితే ఆ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు అన్నం తింటున్నారంటే నేనే అబద్ధాలు చెప్తున్నారు. ఒక్కటైనా కూడాను మీ మేధస్సు నుంచి పుట్టినటువంటి పథకం ఉందా? మీరు కాపీ పేస్ట్ తప్ప ఏదైనా ఉందా? నేను చెప్పిన ఈ పథకాలే. ఈవెన్ లాస్ట్ కి అది ఏమంటారు ఆరోగ్యశ్రీ కూడాను రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే దేశంలో మొట్టమొదటిసారిగా మీరు కాక మీ మామగారు పెట్టుకొని ఈ రోజు ఎన్టీఆర్ వైద్య భరోసా పెట్టారు. తమిళనాడులో అమ్మ
క్యాంటీన్లు పెడితే మీరు తీసుకొని వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్ అని కాపీ కొట్టారు. ఏది సార్ మేధావితనము? ప్రజలకు ఉపయోగపడే మేధావితనం ఏంది సార్? అంటే సూపర్ నేను సూపర్ బాగుండడానికి హిట్ అయిందని కూడా చెబుతున్నారు కదబ్బా. సూపర్ హిట్ అయిందా లేదా ఆలోచించుకోండి అంటున్నారు కదా. అదే సార్, అమలు చేయకోకుండా సూపర్ హిట్ గా అమలు చేశారు. అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు సూపర్ హిట్ అయ్యారు. అబద్ధాలు చెప్పడానికి ఎక్కడ సార్, ఎక్కడ సూపర్ 6? మొట్టమొదటి సంవత్సరం తీసుకున్నటువంటి కూడా కొంపలు ముంచేశారు. ఒక్కరినన్నా ఒక సంవత్సరం, మొదటి సంవత్సరంలో 1,54,000 కోట్ల అప్పు తీసుకొని ఒక్క పథకమైన అమలు చేశారా? రెండవ సంవత్సరంలో కూడాను నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. పాపం ఏమైంది సార్ నిరుద్యోగ భృతి? కనీసం అంటే కనుక ఉండే వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. సచివాలయ ఉద్యోగాలు రేషనలైజేషన్ పేరుతో వాళ్ళని తీసేస్తున్నారు. తర్వాత అనేక మంది ఉద్యోగాలు తీసేస్తూ ఈ రోజు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటే అది లేకుండా అది నిరుద్యోగ భృతి ఎగరగొట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే గనక ఆయన మేధావితనం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్ ఇదంతా కూడా ఈ రోజు మాట్లాడుతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రస్థానం మళ్ళీ తీసుకొని వస్తారు లేదో మిగతాటికి కూడా వెళదాం. మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడారు. నమస్తే కుమ్మని గారు, మీకు ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. చంద్రబాబు గారి యొక్క చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే, మొన్న అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇలా పచ్చని పంట పొలాల మధ్య ముందుగా మోడీ గారిది ఆ టీవీ పెట్టి, ఆ టీవీలో ఆయన అక్కడ మాట్లాడిన అక్కడ మాట్లాడుతున్న ప్రోగ్రామ్ ను పెట్టి ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏమంటే, ఇంత బాగసకంగా ముందు పార్టీ ఎప్పుడైనా చేసిందా? చేయలేదు. చూడండి రైతుల పట్ల నాకు ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పు. అలా చెప్పగలిగే సామర్థ్యం వేరే వాళ్ళకి ఉండదు కదా కుమ్మనేని గారు, ఎందుకంటే అలా చేయగలుగుతారు. ఇంకొక ప్రత్యేకమైన ఒక విషయం చెప్తున్నారు కుమ్మనేని గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సచివాలయాలు ప్రతి పంచాయతీకి సచివాలయాలు నిర్మించారు కుమ్మనేని గారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, మీకు మా పంచాయతీ కూడా వచ్చేసింది, 4 సచివాలయాన్ని ఒక సచివాలయం చేస్తున్నారు కుమ్మనేని గారు. ఓకే, ప్రతి పంచాయతీలో ఉన్న హెల్త్ క్లినిక్ తీసుకొని వచ్చి 4 పంచాయతీలకు ఒక హెల్త్ క్లినిక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిబ్బందిని అంతా తీసి వేరే జాగ్రత్త చేస్తుంటే రేపు పంచాయతీలో ఉన్న ఎలక్షన్ బూతులను కూడా వేరే అంటే 4 పంచాయతీలు ఒక పంచాయతీలోకి తీసుకెళ్లి బూతులు వేస్తే ఈ జనాలు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఎలా ప్రయాణించగలుగుతారు? ఇక్కడ వాళ్ళు అక్కడ అంటే ఎలా వేయగలుగుతారు కుమ్మనేని గారు? ఇది పెద్ద సమస్యగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇది గ్రామాల్లో ఇప్పుడు గ్రామాల్లో అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం కొమ్మనేని గారు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు రవాణా మంత్రి అనుకుంటాను. ఆయన కాదు రెవెన్యూ మంత్రి. మీరు విషయం తెలియకుండా ఏ మంత్రో తెలియకుండా మాట్లాడేస్తే అట్లా తెలుసుకునే మాట్లాడాలి, జనంలో మాట్లాడాలి. అది కాదండి, ఇప్పుడు పోనీ శాఖ చెప్పకుండా తెలివిగా ఉచిత బస్సు గురించి వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి డెడ్ ఇది జిల్లా పరిధి ఇప్పుడు ఇంకా జిల్లాలను పెంచుతున్నాం, 40 జిల్లాలకు పెంచుతున్నాం అంటున్నారు. ఆ పెంచడం అనేది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా దిగి ఎక్కనా, లేకపోతే అసలు ఆ జిల్లా వరకే పరిమితం చేసినా లేదు. అది కొత్తగా అది కాదు. ఇప్పుడు రాష్ట్రం అంతా తిరగొచ్చు అని చెబుతూ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. అయితే బస్సులు మాత్రం ఒకేసారి డైరెక్ట్గా వెళ్ళే బస్సులు కాకుండా రకరకాల బస్సులు మారాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దాని మీద ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళు మాట్లాడతారు. 8,450 బస్సుల్లో ఉచిత ప్రయాణం. గౌలీగూడ బస్టాండ్ తాకట్టు. ఇందాక చూసాం కదా, ఏది తెలంగాణలో తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ. మరోవైపు ఆటో డ్రైవర్ల ఆవేదన విన్నాం. తెలుగుదేశం మీడియా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. 74% బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు అని చెబుతోంది. కానీ విశేషం ఏంటంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులకి అవకాశం లేదంట. అలాగే పాడేరు ఏమంటాము ఘాట్ రోడ్లో అవకాశం లేదంట, శ్రీశైలం లేదంట, తిరుమల లేదంట. మరి అయినప్పుడు కూడా ఫ్రీ బస్ బ్రహ్మాండం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏమనిపిస్తోంది, ఈ ఫ్రీ బస్సు ఊరికే నామకే వస్తే చేస్తారా, లేదా జనం ఒత్తిడి తట్టుకోలేక ఈ మేరకన్నా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ వరకు? మెట్రో ఎక్స్ప్రెస్ కూడా పూర్తిగా 300-400 కిలోమీటర్లు వెళ్ళదట కదా పురుషోత్తం గారు. మీకేమనిపించింది? ఉత్తిత్తి బస్సు పథకమేనా, లేక ఏమన్నా మహిళలకి నిజంగా ఉపయోగపడుతుందా? రెండో వైపు ఈ స్కీమ్ అమలు చేయడానికి అవసరమైన డబ్బులు ఉంటాయా? 3 ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపిస్తారా? కొమ్మిడి గారు, బేసిక్ గా ఓట్లు రాబట్టుకోవడం కోసం హామీలు ఇచ్చేటప్పుడు షరతులు గుర్తురావు. అంటే అన్కండిషనల్ గా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం లక్ష్యంగా షరతులు పెట్టారు, ఏమి ఉండవు. ఉదాహరణకు మహిళలకి ఉచిత బస్సు కన్నా వాళ్ళకి గ్లామర్ గా పనిచేసింది ఎక్కడంటే పుణ్యక్షేత్రాలంటే మహిళలకు చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అక్కడికి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి రావచ్చు అని తిరుమల, శ్రీశైలం చెప్పారు, పాపులర్ గా ఉన్న దేవాలయాలు.
అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఓట్లు పొందడం ఆ రోజు లక్ష్యం, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆచరణ అమలుకి వచ్చేసరికి అవన్నీ సాధ్యం కాదు కదా. అప్పుడు వెలుగు ఇట్లాంటి వాటికి ఇస్తామని అమరావతి చెప్పండి. ఇట్లాంటి పెద్ద పెద్ద బస్సుల్లో అవకాశం ఇవ్వాలి అంటే అవకాశం ఇవ్వరు. అదే కాబట్టి ఏం చేశారు? ఇంద్ర ఎక్కువగా అమరావతి 5 ఇంద్ర అమరావతి ఎక్స్ప్రెస్లు వాటిలో- హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ వచ్చే బస్సు కానీ అవకాశం ఇవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఏం ఉపయోగం? అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి శ్రీకాకుళంలోని అరసవల్లి టెంపుల్కి, ఇటువంటి వాటికి ఇస్తే కదా వీళ్ళకి గ్యారంటీ వచ్చేది మీరు అన్నట్టు. మీరు ఏ ఉద్దేశంతో ఓట్లు పొందారో ఆ ఉద్దేశం అమలు చేయాలి. నేను అమలు చేయమని అడగట్లా, మొత్తం అందరికి ఫ్రీగా ఇచ్చేయండి అనే స్కీమ్ నేను వ్యతిరేకం. బట్ మీరు హామీ ఇచ్చారు, వాళ్ళు ఓట్లు పొందినారు, ఇప్పుడు ఆన్సర్ చేయాలి. కనీసం సంజయ్ సేన చెప్పాలి. 5 రకాల సర్వీసులు అలౌ చేశారు కొమ్మినేని గారు. అవును. ఇందులో మొత్తం బస్సుల్లో 50% సర్వీసులే ఉంటాయి. ఇంటికన్నా మించి ఎక్స్ప్రెస్ ఒకటే కొంచెం లాంగ్ జర్నీ చేస్తుంది. కానీ ఎక్స్ప్రెస్ లో మతలబ్ ఏంటంటే తిరుపతి నుంచి విజయవాడకి 2 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ సర్వీసులు. అదే రేపు రాబోయే కాలంలో ఈసారి ఇది కూడా తీసేసి ఎక్స్ప్రెస్ ప్లేస్ లో ఇంద్రాన్ని పెట్టేసినారు అనుకోండి, ఇంకా అది ఇంకా అది ఉండదు. సూపర్ డీలక్స్ వీటిలో అలవ చేయరు. కాబట్టి ఈ 5 సర్వీసుల్లో కూడా మెట్రో సర్వీసులు ఓన్లీ విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. మెట్రో కానీ అల్ట్రా మెట్రో కానీ ఇక్కడ లేవు. మిగతా అన్ని ప్రాంతాల్లో మెట్రోలు లేవు. పల్లె వెలుగులు గ్రామీణ స్థాయిలో తిరుగుతుంటాయి. కాబట్టి పరిమితమైన స్థాయిలో ఇస్తున్నారు. ఏ కాన్సెప్ట్ తో మహిళల్ని ఓట్లు ఆకర్షించారో దాన్ని తీసేసినారు. ప్రధానంగా ఆలయాల కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు. ఆలయాల కాన్సెప్ట్ అమలు కావాలంటే ఖచ్చితంగా వెలుగు ఈ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ పెంచాలి. అదే విధంగా డీలక్స్, సూపర్ డీలక్స్ అలౌ చేయాలి. కాబట్టి మీరు అవి చేయట్లేదు. అమరావతి పేరుతో ఉన్న బస్సులు కూడా అలౌ చేయాలి కదా సార్. అది కాకుండా రెంటెడ్ బస్సులు ఎందుకు మీ విత్డ్రా చేస్తున్నారు, మినహాయిస్తున్నారు? వీళ్ళు హైర్ తీసుకున్న బస్సుల్లో కూడా పెట్టాలి కదా. అప్పుడు మేము మీరు చెప్పినట్టు హైర్ తీసుకున్న బస్సుల్లోకి అలౌ చేయమని చెప్పలేదు కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తుకొస్తుంది. అప్పుడు ఆర్థిక పరిస్థితి, అప్పుడు ఓట్ల పరిస్థితి గుర్తు, ఇప్పుడు ఆర్థిక సంపద, పరిస్థితి అప్పుడు గుర్తు. మేము సంపద సృష్టించగలం అన్నారు. సంపద ఇదొక ప్రాబ్లం వస్తుంది. ప్రధానంగా ఆటో డ్రైవర్లది మల్టిపుల్ సమస్య కొమ్మినేని గారు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ఉపాధిగా మారిపోయింది ఆటో సర్వీస్ అనేది. ఈ రోజు పల్లె వెలుగులో వాటిలో అలౌ చేసిన తర్వాత వాళ్ళకి ఉపాధి పోతుంది. ఉపాధి పోయినప్పుడు మరింత అవసరం ప్రభుత్వం ఆదుకోవాల్సిన సమయంలో, అంటే ఈ ఫ్రీ బస్సులు లేనప్పుడే జగన్ గారు 10,000 ఇచ్చినాడు వాహన మిత్ర పేరుతో. ఫ్రీ బస్సులు లేనప్పుడు, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు ఇంకా పెంచాలి కదా. పెంచకపోగా 10,000 నుంచి 15,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం లేదు, ఈ సంవత్సరం అనౌన్స్మెంట్ చేయలేదు. అంటే 2 సంవత్సరాలు ఎవరు. ఇప్పుడు ఫ్రీ బస్ అనౌన్స్ చేసిన తర్వాత 10, 20 కాదు 20,000 ఇచ్చినా కూడా చాలదు వాళ్ళకి. ఎందుకంటే సగం పడిపోతుంది ఆటో సర్వీసులు. ఏం చేస్తా? ఈ మల్టిపుల్ సమస్య మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, మన టీవీ డిబేట్స్, మీరు ఉచిత మహిళలు అందరికి ఏమంటారు, ఆటోలు అంటారు ఏంటంటే, ఇది కాంట్రడిక్షన్ మంది కాదు. నువ్వు కాంట్రడిక్షన్ హామీ ఇచ్చినావు. కాంట్రడిక్షన్ హామీ ఇచ్చే పరిష్కారం చెప్పాలి. జగన్ గారు లేదు ఈ హామీ, ఆయన తెలియదా ఓట్లు వస్తాయని? మరి ఆయన ఎందుకు లేదు? ఏ పార్టీ మీరు ఎందుకు ఇచ్చినారు? కానీ కాంట్రడిక్షన్ హామీ ఇచ్చి ఇంప్లిమెంట్ వచ్చేసరికి కాంట్రడిక్షన్ గురించి మనల్ని అడిగితే లాభం లేదు. కాబట్టి ఈ దుస్థితిని మీరే ఎదుర్కోవాలి. కాకపోతే ఒక సమస్య ఉంది, ఆర్టీసీని ధ్వంసం చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఆర్టీసీ హైర్ లో ఉండేది, ఇప్పుడేమో ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమో ఆదాయాలు నష్టం ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి సర్వీసులన్నీ తగ్గించేస్తారు. వీటిని పెంచుకుంటారు. పెంచుకునే సర్వీసుల్లో అలౌ చేయరు. కాబట్టి ఇచ్చినట్టే ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఎన్నికల్లో ఆశపడ్డారో అది నెరవేరదు. రైట్. శివశంకర్ గారు, ఇక్కడ ఏదైతే ఎన్నికల ముందు ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక వీడియో వేస్తారు, అంబటి రాంబాబు గారు కూడా మా నాయకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండే యాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతిసారి మీరు గమనించేటంటే గూగుల్లో కూడా యాడ్స్ కొన్ని డిలీట్ చేశారు, కొన్ని ఉన్నాయి. యాడ్స్ లో ఎలా ఉందంటే, నేను చంద్రన్న పేరు చెప్పుకొని బస్సు ఎక్కండి, ఎక్కడి నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో తిరగండి, నేను సేఫ్ డ్రైవర్ ని. ఆయన కొద్ది ఆయన ఇందాక మేధావి అన్నారు కదా, అప్పుడు సేఫ్ డ్రైవర్, ఇప్పుడు కాసేపు మేధావి అయినారు, అప్పుడు కాసేపు డ్రైవర్ అయినాడు అని చెప్పి అన్కండిషనల్ గా ఆయన చెప్పింది ఇందాక పురుషోత్తమని చెప్పినట్టు అట్రాక్షన్ కోసము శ్రీశైలము, తిరుపతి, అన్నవరము, కాళహస్తి, కాణిపాకము ఈ పేర్లు అందరు చెప్పి పాప ముసలోళ్ళకి అందరికి కూడా ఈ టూర్లు తిరగాలనుకుంటారు కదా, దాని గురించి ఇదంతా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పినటువంటి ఈ కండిషన్ ఇప్పుడు పెట్టినటువంటి 5 బస్సుల్లోట పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, మెట్రో ఈ 4 సర్వీసులు ఏదైతే 5 సర్వీసులు ఉన్నారు కదా, ముఖ్యంగా ఈ 4 సర్వీసులు 50 కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతాయి సార్. 4 సర్వీసులు 50 కిలోమీటర్ల పరిధిలోనే, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో అండ్ మెట్రో ఈ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడాను. మిగతాటి కూడా ఏదైతే ఎక్స్ప్రెస్ ఉన్నాయో అవి మాత్రము విత్ ఇన్ జిల్లా పరిధిలో తిరుగుతాయి. మీరు అన్నట్టు ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే
పాపం ఒక శ్రీకాకుళం ఆవిడ తిరుపతికి వెళ్ళాలంటే కనుక శ్రీకాకుళం వెళ్ళాలి, విజయనగరం దిగాలి, విజయనగరం ఎక్కాలి, మళ్ళీ వైజాగ్ రావాలి, వైజాగ్ దిగి అనకాపల్లి ఎక్కాలి, అనకాపల్లి ఎక్కి తునికి రావాలి, వెస్ట్ గోదావరి రావాలి, ఈస్ట్ గోదావరికి వచ్చి తర్వాత ఏలూరుకి వచ్చి, ఏలూరు నుంచి విజయవాడ దిగి, విజయవాడ నుంచి గుంటూరుకి వచ్చి, గుంటూరు దిగి ఒంగోలుకి వెళ్ళి, ఒంగోలు దిగి, నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు దిగి, కాళహస్తికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్ళాలి. అంటే దాదాపు ఒక 3 నుంచి 4 రోజులు బస్సులు ఎక్కడ కొండ మీదకి డబ్బు తీసుకోవాలి, తిరుమల డబ్బు తీసుకోవాలి, తిరుమల శ్రీశైలం పాడేరు గిరిజన ప్రాంతంలో కూడా అది కాదు. తిరుమల వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ ఏం చేశారు, సప్తగిరి బస్సులు అంట, దానికి అప్లికబుల్ కాదంట. మళ్ళా తిరుపతి దిగి తిరుమలకి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ టికెట్ తీసుకోవాలంట. తిరుమల కూడా లేవంట. సో ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా 10 నెలలు మోసం చేసి మళ్ళా నాకంటే మేధావి లేడు అని చెప్పడం అంటే నిజంగా చాలా అన్యాయం సార్. ఈ రోజు మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉందో హామీ, ఇది చిన్న హామీనే. ఉచిత బస్సు అనేటువంటి చెప్పారు కదా, అన్కండిషనల్ గా రాష్ట్రంలో ఏసీ, గరుడ, అమరావతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బస్సుల్లో కూడాను ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అమలు చెయ్యాలి. చేయకపోతే మహిళా లోకానికి మీరు చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, చాలా నోట్లో దుమ్ము కొట్టే వాళ్ళు అవుతారు. చాలా మంది ఆశ పెట్టుకున్నారు సార్, అమరావతి చూడాలనేసి కడపలు అంటుంటున్నారు. అబ్బా అమరావతి రోజు చంద్రబాబు చెప్తున్నాడయ్యా, అమరావతి ఒకసారి చూసి వచ్చాం, బస్సు వస్తామన్నా మేమందరం కూడా అని కడపలందరూ వెయిట్ చేస్తారు అమరావతి రావడానికి. మీరు అన్నట్టు పాడేరోళ్ళు పాపం తిరుమలకి ఎప్పుడోసారి గిరిజనులు ఫ్రీగా డబ్బు పెట్టాలంటే కొంచెం వాళ్ళకి ఆలోచన చేసి బాధపడతారు. చిన్న రాబడి ఉండే వాళ్ళు, అదే కూలి చేసుకునే వాళ్ళు తిరుమలకి వెళ్ళాలని వాళ్ళకి కూడా కోరిక ఉంది. ఇదేంటి సార్ ఇంత అన్యాయం చేసేసి మళ్ళీ ఇప్పుడు హామీ అమలు చేశామంట. ఏమి హామీ అమలు చేశారు? ఈ రోజు 12,000 బస్సులు ఉన్నాయి రాష్ట్రంలో. వీళ్ళు చెప్పినటువంటి 5 రకాల బస్సులు కేవలము 6,000 బస్సుల్లోనే. అబద్ధాలు చెప్పొచ్చు, లెక్కలు ఎక్కడికి పోవు కదా. 12,000 బస్సులు రాష్ట్రంలో తిరుగుతుంటే హైబ్రిడ్ బస్సులు కావచ్చు, ఏసీలు కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, ఇవన్నీ కూడా 6,000 బస్సులకు మాత్రమే వీళ్ళు ఈ రోజు అమలు చేస్తారు. అది కూడాను వితిన్ 50 కిలోమీటర్లు తిరిగేటి అన్ని కూడాను దాదాపు 5,400 బస్సులు. రైట్, ఓకే. సో దీన్ని మరి జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆసక్తికరంగా ఎల్లో మీడియాగా పిలువబడే కొన్ని పత్రికలు చాలా ఉత్సాహంగా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఏం చేసినా మద్దతు ఇచ్చినటువంటి పత్రిక ఒకటి ఆశ్చర్యంగా చంద్రబాబు గారికి ఇది P4 పిచ్చిలో CBN అని వాళ్ళు రాసుకున్నారు. అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు అంతా ఇంకా రంగుల కలే. ఇప్పుడు అదే కదా సాక్షి రాస్తే మేము ఇంకేముంది కావాలని రాస్తున్నారన్నారు, ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు. మరి కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు, మరోవైపు ఏమో ఇష్టం వచ్చినట్టు బలవంతం భూసేకరణ. ఈ అవసరం ఉన్నా లేకపోయినా పురుషోత్తమ రెడ్డి గారు ఇప్పుడేంటి ఎల్లో మీడియా రియలైజ్ అయినట్లా గ్రాఫిక్స్ తప్ప అక్కడేం జరగట్లేదని 2 P4 పిచ్చి అనే సంగతి కూడా ఇప్పుడే వాళ్ళకి తెలిసిందే. మొన్నటిదాకా వాళ్లే ప్రచారం చేసి పెట్టారు కదా. ఈ పరిణామాలు మీకేమనిపిస్తుంది? అది నిజంగానే చిత్తశుద్ధితో రాశారా, లేక కొత్త డ్రామానా, ఏదో చంద్రబాబు గారికి నెగిటివ్ వస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడం కోసమా, లేక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్సా, ఏమై ఉంటుంది? కొమ్మిడి గారు మీరు ప్రారంభంలో ఇదే మాటలు సాక్షి రాసినప్పుడు అభ్యంతరం చెప్పారు, ఇప్పుడు ఏంటనేది. సాక్షి ప్రజల కోణంలో రాసింది, ఏది ఇది అబద్ధాలు చెప్తున్నారని. వాళ్ళ కోణం అది కాదు, క్వైట్ ఆపోజిట్. చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్ గా సలహా ఇస్తున్నారు, వాళ్ళు ఏమి వ్యతిరేకంగా రాయలేదు. ఇప్పుడు ఉదాహరణకు P4 పిచ్చి చంద్రబాబు గారు పట్టిన అన్నారనే పదము కరెక్ట్ కాదు. చంద్రబాబు గారికి ఏం అంత అమాయకంగా చేయలేదు. చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధిని దానికి బదలాయించేసినాడు. అంటే ఆడబిడ్డ నిధిని దాంట్లో పెట్టేసి ఇంకొక పథకాన్ని అయిపోయిందని చెప్పడం కోసం ఆయన పిచ్చి పెట్టింది ఎట్లంటారు? కాదు ఆయన చంద్రబాబు గారిని అనలేదు, కానీ వాళ్ళు ఆంధ్రజ్యోతి వారు కుటుంబరావుని తిట్టారు కదా. కుటుంబరావు మీద వాళ్ళ మీద ఆయన వాళ్ళకేదో కోపం ఉందో ఏం పాడు మరి ఆయన మీద. కాదు కొమ్మిడి, ఇక్కడ 2 పథకాలని వీళ్ళు ఏమంటారు, స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగిస్తే నిరుద్యోగ భృతి వస్తుందా, లేదా ఆడబిడ్డ నిధిని P4 కి అప్లై చేస్తే ఎట్ట సంబంధం అని మనం మాట్లాడాం. ఇప్పుడు దీనికి ఇది పరిష్కారం అంటున్నారని వాళ్ళేం అమాయకంగా తెలివి తక్కువగా ఏమి ఇవ్వలేదు. 2 పథకాలు అమలు చేయలేరు, అది వాస్తవం కదా. ఆ అమలు చేయనప్పుడు ఏం చేయాలి? ఈ పద్ధతులు అమలు చేసామని తప్పించుకోవాలి. దాంట్లో తెలివితేటలు ఉన్నాయి తప్ప దాంట్లో మోసం చేయడం ఏంది, ఊహల్లో ఉండడం ఏంది? అది ఎట్లా అమలు చేయలేరు, ఈ పేరుతో అమలు చేస్తున్నామని చెప్పి తప్పించుకున్నారు. దీంట్లో ఎక్కడ పిచ్చింది? కాబట్టి అదేమి లేదు. కాబట్టి వాళ్ళు క్లారిటీగానే 2 పథకాలని అమలు చేయలేరు కాబట్టి రాసిన వాళ్ళకి పిచ్చితనంతో రాశారా ఏంటి, మీరేమనుకుంటున్నారు? కాబట్టి బేసిక్ గా వాళ్ళకి ఏమి లేదు. కానీ పొలిటికల్ గా 2 పథకాలు అమలు తప్పించుకోవాలనుకున్నారు. ఆ పథకం పెడతారు, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అంటాడు. ఇంతే తప్ప అని చెప్పాడు కూడా. ఇంకోటి అంటే 4 మంది ఆ 2 పథకాల గురించి చెప్పినప్పుడే
రెండో విషయం రాధాకృష్ణ గారు రాసిన దాంట్లో ఒకటి నిజమేంటంటే ఊహల్లో ఏరిస్తున్నారు, అది వాస్తవం. అంటే బేస్ వదిలేసి ఇప్పుడు అమరావతి ఊహ సంక్షేమ పథకాల అమల్లో కూడా ఒక నిజాయితీగా మేము చేయలేమని చెప్తేనే ప్రజలు హర్షిస్తారు, కానీ ఒకటి చేసిందేమో ఊహల్లో చేయడం, చేయని దానికి జగన్ గారి కారణం చెప్పడం, ఇది ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? కాబట్టి వాళ్ళు రాసిన దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంది, అదే సమయంలో సిన్సియర్ సలహా ఇస్తున్నారు. సలహాదారులు బట్టి చంద్రబాబు గారు ఎక్కడో తప్పుదో పెట్టబట్టిస్తున్నారు చూడు, సలహాదారులు బట్టి చంద్రబాబు గారు ఏం పక్కదారి పట్ల విధి లేని పరిస్థితిలో చేస్తున్నాడు. కానీ సలహాదారులు తప్పు అంటున్నారు. ఇప్పుడు రేపు ఎవరు అనుకోవాలి చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు, ఆయన మంచోడే కానీ చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొడేస్తున్నారు. ఇదంతా ప్రేమ తప్పేముంది దీంట్లో? ఊరిని చెడగొట్టరు, రాజకీయ నాయకుడు వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రాక్టికల్టీగా చంద్రబాబు గారు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు సాధ్యం కాదు బికాస్ ఆఫ్ ఫైనాన్స్ సిచ్యువేషన్. అమరావతి అనేది 40,000 ఎకరాలు కొత్తగా తీసుకున్నాడు. మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు, ఇప్పుడు కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, పెట్టబోతున్న ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ల్యాండ్ తీసుకునేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. దేశంలో కానీ ప్రపంచంలో ఎయిర్పోర్ట్ల దుస్థితి ఏందో అర్థం అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఎప్పుడు చూడలేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బోసిపోతా ఉంది, ఎందుకంటే ఆ ట్రంప్ వ్యవహారం వల్ల, ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయంతో శంషాబాద్ పరిస్థితే బోసిపోతుంది అంటున్నారు. ఇంకా మిగతా విమానాశ్రయాలు ఏమవుతాయో మనకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఊహల్లో మళ్ళీ ఎయిర్పోర్ట్ గన్నవరం నుంచి తీసుకొచ్చి అమరావతి ఎయిర్పోర్ట్, ఇది ఊహలుగా అంటే ఏమంటారు? దీనివల ఏమవుతుంది, అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి కీలకమైన విషయాల్లో ఊహల్లో వేరేస్తున్నారని అదొకటి. ఫ్లాట్లు ఇవ్వటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులను రాస్తే కూడా మీరు అసూయతో రాశారని కూడా ప్రచారం చేశారు కదా, ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు. అంత కంప్యూటర్ గ్రాఫిక్స్ మీదే ఉన్నాయి తప్ప ఇంకోటి. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, దాంట్లో దాదాపు 1,00,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలి, రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేసి. అది దానికి ఖర్చు 30,000 కోట్లు అవుతుంది ప్రభుత్వం మినిమం లెక్క, అంటే డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి. 1,09,000 కోట్లు అండి ప్రాథమిక సదుపాయాలు వీటన్నిటి కోసం. అప్పుడు రాసిన సదుపాయాలు ఫ్లాట్ల వరకే మాట్లాడుతున్నా, ఫ్లాట్ల వరకు ఇవ్వడానికి 35,000 కోట్లు అవుతుంది. మీరు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంక్ అంతా కలిపి తీసుకుంది 15,000 కోట్లు. రెండు ఇది చాలదన్నట్టు ఇంకో 40,000 ఎకరాలు పక్క తీసుకుంటున్నాం అంటున్నారు. దీనికి ఎప్పుడు ఇచ్చేది, వాళ్ళకి ఎప్పుడు, దాంతో భయం స్టార్ట్ అయింది. అయితే ఫైనల్ గా చెప్పండి, ఏమిటి ఇది, దీంట్లో బ్లాక్ మెయిలింగ్ నేచరా లేక చిత్తశుద్ధి కనపడిందా మీకు, లేదు డైవర్షన్ డ్రామా ఏమైనా ఉందా? ఒకటి, చంద్రబాబు గారిని దీంట్లో కూడా కొంత సేవ్ చేద్దాం, పక్కన వాళ్ళ మీద కొంత మార్కంటిద్దాం అనేది ఒక కారణం. రెండో కారణం, పత్రిక యొక్క క్రెడిబిలిటీ కాకపోయినా అస్తిత్వాన్ని కాపాడుకోవడం. ప్రజల్లో అంత వ్యతిరేకత వస్తే అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చర్యలు చేస్తున్నారు కదా రాధాకృష్ణ గారి స్టేట్మెంట్ ని, కాబట్టి ఎవరో ఒకరు చదువుతారు కదా. మనం కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది కదా, తెలుగుదేశం మీడియానే ఎట్లా ఎందుకు రాసిందని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి పత్రిక అస్తిత్వాన్ని కాపాడుకోవడం, కొంత దాన్ని డైవర్ట్ చేయడం, కొన్ని నిజాలు చెప్పడం. కానీ ఒక సంతోషం ఏంటంటే ఈ క్రమంలో కొన్ని నిజాలు వచ్చేస్తాయి, బయటకు వస్తాయి, కనీసం కొంత వస్తా ఉంది. రైట్, శివశంకర్ గారు. ఇప్పుడు దీన్ని 2 కోణాల్లో చూడాలి సార్. ఒకటి ఏంటంటే, ఈ దేశం అంతా కూడాను, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, నేను ఎన్ఆర్ఎల్తో కూడా మాట్లాడాను, ఈ ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే రాహుల్ గాంధీ చేశారో ఆ వీడియో గురించి కానీ దాని గురించి ఒక చర్చ అనేటువంటిది విపరీతంగా జరిగి, కొంచెం న్యూట్రల్స్ కూడా మేబీ జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇంపాక్ట్ పడ్డది. 12.86% అనేటువంటిది ఓట్లు పడి, ఈ యొక్క టాపిక్ డైవర్షన్ ఏంటంటే ఇక్కడ చర్చ జరగకోకుండా దాని గురించి డైవర్ట్ కావడము. ఇక రెండవది, ఖచ్చితంగా సార్, ఇక రెండవది, పులివెందుల ఎన్నికలు జరుగుతా ఉంది, అక్కడ బందిపోట్ల లాగా, అదే విధంగా కాలికేయుల్లాగా దాడులు చేస్తూ ఎన్నికల కమిషన్ పోలీసు వ్యవహారం అంతా, పోలీసు యంత్రాంగం కూడా ఏకమయ్యేసి బూతులు మార్చి ఇక్కడ చేసి అక్కడ చేసి అరాచకం జరుగుతా ఉంటే, ఆదివారం పూట అదే విధంగా ఎన్నికల ముందు రోజు ఆ చర్చ జరగకోకుండా దాన్ని డైవర్ట్ చేసి అబ్బో ఇదే అనేటువంటిది, ఈ 2 అంశాలు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక అంశం అయితే, ఇక రెండవది, మనం అనుకున్నట్లు మొదటి నుంచి చెప్తా ఉన్నాము, గతంలో కూడా చెప్పాము, 2014-19 మధ్యలో కూడా ఇదేందయ్యా ఊహా చిత్రాలు ఏంది, ఇడ్లీ కుక్కర్లు ఏంది, అదేంది రాజధాని ఏంది, బాహుబలి చిత్రాలు ఏంటివి అనేటువంటిది చెప్తానే, ఇది కంప్యూటరే, గ్రాఫిక్సే, రైతుకు పాపం ఎక్కడ ఉందో, ఆ ప్లాట్ ఎక్కడుందో తెలియని పరిస్థితి అని మనం ఏళ్ళ కాళ్ళ పెట్టుకొని మొత్తుకున్నా కూడా ఆ రోజు కొమ్మినేని గారు వైసీపీ అని చెప్పి, లేకపోతే ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు మీ మీద, పురుషోత్తమని మా మీద అంతా కూడా బురద పోశారు. అది జరిగింది. ఇక్కడ ఇదే ఆంధ్రజ్యోతి ఈ రోజు గ్రాఫిక్స్ కంప్యూటర్ అన్నారు కదా సార్, ఖచ్చితంగా 1.5 ముందు ఒక రైల్వే దాని కోసం భూమి తీసుకుంటున్నారు, రైల్వే స్టేషన్ కట్టడానికి, మెట్రో స్టేషన్, దాని గురించి 2,500 ఎకరాలు వేసి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఒక ఊహా చిత్రం బెల్జియం లో తీసుకొని వచ్చేసేసి 2,600 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారంట. ఎక్కడానికి 1,500-2,500 ఎకరాల, 2,400 అనుకుంటా, 1,500-2,400 ఎకరాలు ఊహా చిత్రం వేసేసి అబ్బా చంద్రబాబు గారు కడుతున్నారు. కరెక్టే, ఎప్పుడు ఎన్ని రోజులు కాలేదు, కరెక్ట్ గా 1.5 నెలన్నర కిందటనే
ఈ రోజు ఏమో కంప్యూటర్ చిత్రాలు అనేసి. అంటే ప్రేక్షకుల్ని వాళ్ళకు అనుకూలంగా ఎలా అయినా మలుచుకోవచ్చు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కీర్తి ప్రతిష్టలు రావాలో పెంచడము, ఈ రోజు P4 అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి టీచర్ల నుంచి డబ్బు ఎవరైనా కూడాను కార్మిక సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి ఇదే పథకం దిక్కుమాల పథకము, మాకు టార్గెట్లు ఏంది, నిజంగా మనం కూడా చర్చలు చేశాము. అనేక జిల్లాలలో కలెక్టర్లు కూడా వేసేసి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయకపోతే మీరే నలుగురిని దత్తత తీసుకోండి అని ఆ ఉద్యోగస్తుల మీద, సచివాలయ ఉద్యోగుల మీద ప్రెజర్ పెట్టి, అదే ఇదంతా చేస్తున్న తరంలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిన తర్వాత ఈ రోజు తన యజమానికి కీడు జరుగుతుంది అని చెప్పించేసి సలహాదారుల తప్పు ఇలా జరుగుతుంది అని P4 మీద ఈ రోజు రాస్తున్నారు. ఇది అట్టర్ ఫెయిల్యూర్ అని మొదటి నుంచి మనం చెప్తున్నాము. ఎందుకు ఇస్తారు సార్? డబ్బులు ఇవ్వాలంటే కనుక శివశంకర్ ఆ పదం వాడటం, అదే మనబోటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి మా పొరపాటున ఆ పదం వాడుంటే విరుసుపడేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళే ఎల్లో మీడియా వారే P4 పిచ్చిలో CBN అంటే ఏంటి, CBN గారికి పిచ్చి పట్టిన P4 పిచ్చి పట్టిందని చెప్పడం ఏంటి తప్పు కదా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పిచ్చి అని అనొచ్చా? మీరు అన్నట్టు కనీసం ఖండించినట్టు కూడా లేరు. కనీసం ఖండించాలి కదా ప్రభుత్వం, కనీసం ఖండించినట్లేదు. అదే ఈ రోజు ఆయనేమో పాపం నేను మేధావిని చెప్పుకుంటా ఉంటే ఇదేమో పిచ్చి పట్టింది రాస్తా ఉన్నారు. అదే మన మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అంటే కనుక ఒంటికాల మీద ఒక 20 మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, సాక్షి మీద కానీ ఇంకో మీద కానీ ఓ అనేసి ఎవరికి పిచ్చి అది ఇదని పెట్టిండేవాళ్ళు. అది ఒక అంశము. రెండవ అంశం సార్, ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికలో డిజిటల్ గా ఎక్కడైతే కంప్యూటర్ లో చూస్తే కనుక నీకు ప్లాట్ ఇక్కడ కేటాయించారు అది ఇది అనేసి చెప్తున్నారు కదా. అది ఎందుకు వచ్చిందంటే మొన్ననే తెలుగుదేశం పార్టీ సానుభూతి కూడా మీరు వీడియో చూసింటారు. ఆ CRDA మీటింగ్ కి వెళ్ళేసి నాకు 4,000 స్క్వేర్ యార్డ్స్ అనేటువంటిది ఒక చాట కావాలని ఇచ్చారు. దానికి సంబంధించి గతంలో ఆయన అధికారుల పేరు కూడా చెప్తున్నారు. చెరుకూరు శ్రీధర్ గారు ఈ రోజు కడప కలెక్టర్ గా ఉన్నారు. తర్వాత ఎవరో ఇంకొక అధికారి మన కాటమనేని భాస్కర్ గారు ఈ రోజు వెళ్ళేసి కన్నబాబు గారిని కలిశాను. నాకు ఎటువంటిది హామీ ఇవ్వలేదు, నాకు ఇచ్చినటువంటిది ఎక్కడుందో చూపిందయ్యా, నేను అమ్ముకోవడమో ఏదో చేసుకుంటానయ్యా అంటే నా ప్లాట్ ఎక్కడుంది చూపించలేదు. 5.5 ఎకరం ఇంత ఇచ్చారంట. పాపం జరీబు భూమి, కొంత మెట్ట. తర్వాత దానికి సంబంధించింది ఆ వీడియోని మాట్లాడేసి ఆయన చెప్పారు ఒక మాట, మీడియా వారి ప్రతినిధులు తీసుకెళ్తుంటే మీడియా వాళ్ళు లోపలికి రానియట్లేదు, నిజాలు చెప్తాయని, నెక్స్ట్ టైం మీడియాను కూడా అలో చేయాలని దండం పెడతా అని చెప్పి రిక్వెస్ట్ చేసేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అక్కడ రైతు ఈ విధంగా మాట్లాడితే దాని చర్చ అంతా ఎలా అయిందంటే సార్, నేను తాడేపల్లిలో ఉంటాను, ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ సానుభూతులు కానీ రాజధాని రైతుల్లో కూడా ఆ వీడియో అంతా కూడాను ప్రకంపనలు సృష్టించింది. అవును కదా, నా భూమి ఎక్కడుందో అనేటువంటి మాట వేసి ఇదంతా ఎలా ఉందంటే పెళ్ళైనప్పుడు ఆ నూతన దంపతులు తీసుకెళ్లి పైన చూపిస్తారు, అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అది కనిపిస్తుందా అరుంధతి నక్షత్రం అంటాడు ఆ పంతులు గారు. వీళ్ళు ఏం చేస్తారు, కనిపిస్తుంది అనాలి, లేకపోతే కనుక వాళ్ళు రానియరు కదా. ఆ విధంగా కంప్యూటరైజ్డ్ డిజిటల్ లోనే వాళ్ళ భూములు ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ గా ఇదిగో ఈ భూమి ఇక్కడ ఉందని చెప్పేటువంటి దాఖలాలు లేవు సార్. ఎంత అన్యాయం! 6 సంవత్సరాల నుంచి రైతులు ఇచ్చేసేసి అతని ఆస్తి ఎక్కడుందో తెలియక, పత్రాలు కూడా లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యతిరేకత వస్తే దాన్ని తన యజమానిని కాపాడడానికి ఈ రోజు పేపర్లో వేయడమే తప్ప అతనికి ప్రజల మీద గాని అదే విధంగా ఈ రాష్ట్రం మీద గాని ప్రేమ లేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.